ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో విచారణ కొనసాగుతుంది. కాకినాడ సబ్ డివిజనల్ కార్యాలయంలో అనంతబాబు భార్య లక్ష్మీ దుర్గాను విచారిస్తున్నారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో లక్ష్మీ దుర్గాను A2గా చేర్చారు. హత్య జరిగే సమయంలో ఆమె సంఘటన స్థలంలోనే ఉన్నట్లుగా సిట్ అధికారులు ఆధారాలు సేకరించారు. పోలీసులు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయడంతో ఎమ్మెల్సీ అనంతబాబు భార్య లక్ష్మి విచారణకు హాజరు కావాల్సి వచ్చింది. పోలీసుల విచారణ అనంతరం ఆమెను కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్, పూర్తి వివరాలు ఏ విధంగా ఉంది? థ్యాంక్ యూ శివాని. డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో కాకినాడకి సంబంధించి కాకినాడలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన సంబంధించి ఎవరైతే వీధి సుబ్రహ్మణ్యాన్ని తన హత్య చేసిన సమయంలో కూడా తనతో పాటు అంటే ఎమ్మెల్సీ అనంతబాబుతో పాటు తన భార్య ఉన్నట్లు పోలీసులు అయితే నిర్ధారించారు. ఇప్పటికే దీనికి సంబంధించి A1 అనంతబాబుతో పాటు A2 తన భార్యను కూడా జతపరుస్తూ సిట్ విచారణ తేల్చారు. ఇటువంటి నేపథ్యంలో వారు 2022 ఈ ఘటన జరిగినప్పటికి కూడా అప్పటి నుంచి కూడా వారు ఏవైతే శిక్ష కూడా అనుభవించారు. ఇటువంటి నేపథ్యంలో అప్పటి విచారణలో కూడా A1 గా కూడా అనంతబాబునే నేనే ఉన్నానని చెప్పడం, దాని అనంతరం పూర్తి అంటే ఈ రాజమహేంద్రవరం సంబంధించి రాజమహేంద్రవరంలో ఇప్పటికే ST కేసు సంబంధించి ఈ కోర్టు సంబంధించి ఇప్పటికే అక్కడికి పలు సందర్భాల్లో కూడా దీనిపై A2 గా కూడా వారి భార్య ఉన్నట్టు కూడా అక్కడ వారి కుటుంబ సభ్యులు కూడా ఆరోపించిన పరిస్థితి. దీంతో పాటు ఈ హత్య చేసిన సంఘటన ప్రదేశంలో కూడా A2 గా కూడా చేసిన పరిస్థితి. ఇప్పటికే కూడా నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా పోలీసులు జారీ చేసిన నేపథ్యంలో కోర్టు పిటిషన్ వేసి విచారణకి ఎవరైతే తన భార్య అనంతబాబు కూడా హాజరుపడడం తెలుస్తుంది. ఈ పోలీసు విచారణ అనంతరం కూడా కోర్టులో కూడా హాజరుపడడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఇప్పటికే ఎవరైతే ఎమ్మెల్సీ అనంతబాబు తన భార్య ఎవరైతే లక్ష్మీ దుర్గను ఈ కాకినాడ సబ్ డివిజన్ ఆఫీసర్కి తనని అక్కడ చేర్చి అక్కడి నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి మనం చూసాము. ప్రధానంగా చూసుకుంటే ఈ కాకినాడకి సంబంధించి కాకినాడ సబ్ డివిజన్ ఆఫీసులో ఇప్పటికే అనంతబాబు భార్యని విచారణ చేసిన తెలుస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఎవరైతే అనంతబాబు తన భార్యని అక్కడ చేపెట్టి ఏదైతే సబ్ డివిజన్ ఆఫీస్ చేపెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి. అయితే ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి ఎవరైతే రిపబ్లిక్ పార్టీకి సంబంధించి పిట్ట వరప్రసాద్ కూడా ఈ ఘటనకు సంబంధించి పూర్తి విచారణ చేపట్టాలి, తన భార్యే కాదు తన భార్యతో పాటు కూడా ఇంకా సహాయకులు ఉన్నారు, దీనిపై పూర్తి విచారణ చేపట్టాలని చెప్పి ఒక పక్క వారి కుటుంబ సభ్యులు అలాగే ఈ STకి సంబంధించి దళిత సంఘ నాయకులైతే కూర్చున్న పరిస్థితి. అయితే ఇటువంటి ఘటనలు చోటు చేసుకున్నప్పుడు ఎవరైతే వీధి సుబ్రహ్మణ్యం హత్య చేసిన ఘటనలో అనంతబాబు భార్య ఎవరైతే వారి సహాయకులు కూడా ఉన్నట్టు కూడా వాళ్ళ అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే దీంతో కూడా పోలీసు అయితే పూర్తి విచారణ చేపడతామని చెప్పి చెప్పుకోవచ్చు శివాని. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.